హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను అటుకులతో దద్దోజనం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు అటుకులు వేసుకోవాలి. కొంచెం 1 కప్పు వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇవి కొంచెం లావుగా ఉంటాయండి, నానడానికి టైం పడతాయి. వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వాటర్ వేసుకొని నానేంత వరకు పక్కన పెట్టుకోవాలి. వేరే చిన్న బౌల్లోకి తీసుకుందాం. ఇలా తీసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1/4 కప్పు పెరుగు తీసుకోవాలండి. పెరుగు తీసుకున్న తర్వాత దాన్ని బాగా బీట్ చేసుకొని నానిన అటుకుల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. 1/4 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఇలా కలిపినప్పుడు కొంచెం లూజ్గా అనిపిస్తుందండి. ఒక 2-3 నిమిషాలకి దగ్గర పడుతుంది. పెరుగు వాటర్ మొత్తం అటుకులకి పట్టిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి చిన్నది ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 2 ఎండుమిర్చి మధ్యకి కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొంచెం వేసుకొని వీటన్నిటిని కొంచెం ఫ్రై చేసుకొని అటుకుల దద్దోజనంలో వేసేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.